అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. విద్యా దదాతి వినయం వినయాద్యతి పాత్రతాం పాత్రత్వా ధనమాప్నోతి ధనాధర్మ తతసుఖం అన్నారు భర్తృహరి. విద్య వల్ల వినయం, వినయం వల్ల మంచి నడవడిక, మంచి నడవడిక వల్ల మంచి సంపాదన, అంటే సక్రమంగా వచ్చే సంపాదన. అలా వచ్చిన సంపాదన వల్ల జీవితం తాలూకు పరమార్థం నెరవేరి ధర్మబద్ధమైన జీవితం ఏర్పడుతుందని ఆయన ఉద్దేశం. ఇలా ఒక విద్యార్థిని తయారు చేయటానికి మనకి పూర్వం గురుకులాలు, వేద పాఠశాలలు ఉండేవి. అయితే ఇప్పుడున్న మోడర్న్ కాంపిటేటివ్ వరల్డ్లో మంచిగా ఇలాంటి విద్యార్థుల్ని తయారు చేయడానికి కంకణం కట్టుకున్న మా మిత్రుడు, మాతోటి ఇంటర్, డిగ్రీ 5 సంవత్సరాలు కలిసి చదువుకున్న సహాధ్యాయి, తను ఉపాధ్యాయుడిగా తన జీవితం మొదలుపెట్టి మేమందరం మా ఇండస్ట్రీలో, నేను సినిమా ఇండస్ట్రీలో, ఇంకో ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్లు, మెడిసిన్లు మాత్రం చదివితేనే జీవితం బతుకు తెరువు అనుకుంటున్న రోజుల్లో ఇలా విద్య అనే రంగాన్ని నమ్ముకుని ఫ్యూచర్ పాత్ అని ఒక స్కూల్ పెట్టి ఈ ఏడాదితో 25 సంవత్సరాలు కంప్లీట్ చేయటం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా గొప్ప విషయం అది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్టు, ఒక ఇంజనీర్ తప్పు చేస్తే కొన్ని డ్యాములు కోల్తాయి, ఒక డాక్టర్ తప్పు చేస్తే కొంతమంది రోగులకి ప్రాణ నష్టం కలుగుతుంది. కానీ ఒక్క ఉపాధ్యాయుడు తప్పు చేస్తే కొన్ని తరాలు నాశనం అయిపోతుంది సమాజం. అలాంటి సంక్లిష్టమైన రంగాన్ని ఎంచుకుని అందులో ఎన్నో తరాలని బాగు చేసే పనిని మొదలుపెట్టిన మా మిత్రుడు, కరస్పాండెంట్, ఫ్యూచర్ పాత్ స్కూల్స్ కరస్పాండెంట్ శ్రీనివాసరావు గారిని తన సిల్వర్ జూబిలీ సంవత్సరం ఆ సందర్భంగా ముఖ్యంగా అభినందించాలి. ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయనతో పనిచేస్తున్న ఫ్యాకల్టీ, టీచర్సు, స్టాఫ్ మెంబర్సు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అండ్ ఈ ఫ్యూచర్ పాత్ స్కూల్లో ఒక నాణ్యమైన విద్య లభిస్తుందని, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్ముతున్న తల్లిదండ్రులు, విద్యార్థులందరికీ డెఫినెట్గా ఈ సిల్వర్ జూబ్లీ సంవత్సరం సందర్భంగా మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు. ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై అని బొమ్మెర పోతన గారు భాగవతంలో చెప్పారని చదువుకున్నాం కదా. అలా ఒక్కొక్క స్టూడెంట్ 1వ క్లాస్ నుంచి 2వ క్లాసు, 2 నుంచి 3, చివరికి 10వ క్లాసు దాకా ఉన్నత విద్యలో ఎలా అయితే ఉత్తీర్ణుడవుతున్నాడో అలా విద్యార్థులతో పాటు స్కూల్ కూడా నాకు తెలిసి 25 ఏళ్లలో ఒక చిన్న స్కూల్గా మొదలై, అక్కడి నుంచి ఒక ఇండిపెండెంట్ బిల్డింగ్లో పెద్ద స్కూల్ అయ్యి, అక్కడి నుంచి హై స్కూల్ అయ్యి, అక్కడి నుంచి 2 స్కూల్స్ అయ్యి, 3 స్కూల్స్ అయ్యి, 4 స్కూల్స్ అయ్యి, ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఓపెన్ స్కూల్ కూడా అయ్యి, అలా విద్యార్థుల ఎదుగుదలతో పాటు స్కూల్ కూడా ఎదగటం అన్నది నేను పర్సనల్గా చూడలేదు. మేము చదువుకున్న స్కూళ్ళన్నీ అలాగే ఉన్నాయి. కానీ తను చదువు చెప్తున్న స్కూళ్ళు మాత్రం విస్తరించడం అన్నది నా కళ్ళెదురుగుండా జరగటం నిజంగా నాకు చాలా గర్వకారణంగాను, చాలా ఇన్స్పైరింగ్గాను ఉంటుంది. సో ఐ విష్ ఎవ్రీ స్టూడెంట్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ఫ్యూచర్ పాత్ మళ్ళీ 50వ సంవత్సరం కూడా నేను మళ్ళీ తన గురించి ప్రత్యేకంగా మాట్లాడతానని నేను గ్యారంటీగా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది నడుస్తున్న విధానం తన టైటిలే చక్కగా పెట్టాడు, ఫ్యూచర్ పాత్. ఒక విద్యార్థికి ఎంతకంటే కావాల్సిందే ఉంటుంది, వాళ్ళు నడవాల్సిన వాళ్ళ భవిష్యత్తు మార్గాన్ని సూచించే ఒక మంచి టైటిల్ పెట్టాడు. కాబట్టి ఈ స్కూల్కి, యాజమాన్యానికి, అందరికీ మనస్ఫూర్తిగా ఐ విష్ దెమ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషం ఉంది. ఈ రోజున నేను ఎంతో కలలు కని ఆలోచించి స్థాపించినటువంటి ఒక విద్యాలయం
25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ మీ అందరి ఆదరాభిమానాలని, అలాగే ఆప్యాయతల్ని, అనురాగాన్ని, ఇలాంటివి ఎన్నో మరి ఎంతోమంది తల్లిదండ్రుల్ని, ఎంతోమంది విద్యార్థుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున సంపాదించుకున్నందుకు ఈ 25 సంవత్సరాల్లో చాలా గర్వంగా ఉంది. ఒక విధంగా అప్పుడే 25 సంవత్సరాలు అయిపోయినాయా అని అనిపిస్తుంది. మరి దీని వెనక ఈ 25 సంవత్సరాల్లోనూ కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా నాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేకంగా పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1992లో నా డిగ్రీ పూర్తయిపోయినాక మరి అంతకుముందు డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పుడు ఉన్న లక్ష్యం వేరు. ఆ రోజున ఇంజనీరింగ్ పూర్తి చేయాలని కలలు కన్నాను. బట్ ఆ రోజునున్న పరిస్థితుల్లో మనకి ఇంజనీరింగ్ సీట్లు చాలా తక్కువ. మరి అటువంటి తక్కువ సీట్లలో అంత కాంపిటీషన్లో నేను నెగ్గుకు రాలేకపోయాను. మరి అయితే తర్వాత ఆల్టర్నేట్ ఏంటి అని చెప్పని అనుకుంటూ 92లో డిగ్రీ పూర్తయ్యాక విద్యా సంస్థని స్థాపించాలనే ఉద్దేశంతో ఈ వైపుకి రావడం జరిగింది. దానికంటే పూర్వం ఈ విద్యా వ్యవస్థ మీద టీచింగ్ వైపు నాకు మక్కువ కలగటానికి కారణం ముఖ్యంగా నా గురువు గారు సీతేపల్లి కృష్ణమోహన్ గారు. 87లో నా 10th క్లాస్ పూర్తయిన తర్వాత వారి దగ్గర పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ అని చేరితే, ఆ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ చెప్పేటప్పుడు ఆయన మ్యాథమెటిక్స్ చెప్తున్నటువంటి విధానం చూసి ఇంత సులువు మ్యాథమెటిక్స్ అనిపించి నేను టీచింగ్ పట్ల అప్పుడే ఆకర్షితుడయ్యాను. ఎంతోమంది నాతోటి విద్యార్థులు మ్యాథమెటిక్స్ అర్థం కావట్లేదని ఎంతో బాధపడతాం ఎన్నో కళ్ళారా చూశాను. మరి కృష్ణమోహన్ గారు అంత సులువుగా మ్యాథమెటిక్స్ బోధించేసరికి ఇంత తేలిగ్గా మ్యాథమెటిక్స్ బోధించచ్చా, మనం కూడా ఇట్లాగ బోధిస్తూ మ్యాథమెటిక్స్ అర్థం కాని వాళ్ళు ఎంతోమంది సఫర్ అవుతున్న వాళ్ళకి మనము సహాయపడవచ్చు కదా ఇట్లా అయితే అని చెప్పనే ఉద్దేశంతో టీచింగ్ వైపు అప్పుడే మక్కువ కలిగింది. బట్ ఆ తర్వాత అప్పుడే స్టార్ట్ అయినటువంటి ఈ ఇంజనీరింగ్ ఈ అట్రాక్షన్ వల్ల ఇంజనీరింగ్ వైపుకి వెళ్ళాం కానీ అది సక్సెస్ అవ్వలేదు. సో తిరిగి మళ్ళీ నా లక్ష్యం వైపుకి నేను వచ్చి అందరి సహాయ సహకారాలతో ఈ రోజున ఈ స్థాయికి రావడం జరిగింది. మరి అట్లా విద్యా సంస్థను స్థాపించాలి అనుకున్నప్పుడు కూడా ఒక మిత్రుడు ఈ టైటిల్ సూచించాడు నాకు. అయితే ఈ టైటిల్ గురించి నేను భయపడ్డాను, అందరిని ఎంక్వైరీ చేశాను, చాలామందిని దీని గురించి ఒక సర్వేలాగా చేసి అభిప్రాయాలు తెలుసుకున్నాను టైటిల్ ఎలా ఉందని. అందరూ ఇదేం పేరు అని చెప్పని అందరూ కూడా నన్ను డిస్కరేజ్ చేశారు. 100కి 98 మంది కాదని అన్నారు, 2 మాత్రమే చాలా బాగుందన్నారు. అయినప్పటికీ కూడా డేర్ చేసి ఇది అసలు ఒక విద్యా సంస్థకి ఒక ఉండాల్సినటువంటి మెయిన్ ఒక క్యారెక్టర్ ఇది కాబట్టి దీన్నే మనం పేరుగా ఎంచుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఫ్యూచర్ క్రాప్ అనే టైటిల్ని ఖరారు చేసి దీన్నే ముందుకు తీసుకొచ్చాం. మరి అయినప్పటికీ కూడా టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ అందరూ కూడా చక్కగా ఆదరించారు. ఆ టైటిల్ వెనుక ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించారు. మరి ఆ టైటిల్కి తగ్గట్టే మేమందరం కూడా మా విద్యార్థులందరినీ కూడా చక్కటి భవిష్యత్తు వైపుకి మంచి మార్గాన్ని వేస్తున్నామని ఆశిస్తున్నాం. ఒక్కొక్క విజయం ఎంత సంతృప్తినిచ్చి ఎంత ఉత్సాహాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిందంటే అది కొన్ని సంవత్సరాల పాటు ఒక టానిక్లా పనిచేసి ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడింది. అందులో నేను మర్చిపోలేని ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మీ అందరికీ చెప్తాను. జోన్స్ డొనాల్డ్ అని ఒక స్టూడెంట్ ఉండేవాడు. మరి నేను స్కూల్ పెట్టినప్పుడు 94-95 సంవత్సరాల్లో చాలా పర్సనాలిటీ చిన్నవాడిగా చాలా చిన్న పిల్లలాగా ఉండేవాడిని, పర్సనాలిటీ తక్కువగా. అటువంటి సందర్భంలో ఒక రోజున స్కూల్ గుమ్మంలో నుంచుని ఉంటే ఉదయాన్నే ఒక ఆయన స్కూల్ ముందు స్కూటర్తో అటు ఇటు తిరుగుతా చాలాసేపటికి నేను పలకరించాను, ఏంటి సార్ అటు ఇటు తిరుగుతున్నారు, ఏంటి విషయం ఏంటి, ఎవరి కోసం అండి అని అంటే, ఇట్లా ప్రిన్సిపల్ గారు కావాలి ఆయన కోసం అన్నారు. నేనే ప్రిన్సిపాల్ని రండి అని చెప్పి లోపలికి పిలిచి కూర్చోబెడితే, మీరా అని చెప్పని ఆశ్చర్యపోతూ ఆయన మాట్లాడుతూ, మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయిపోయాడు, ఆల్రెడీ రాశాడు, ఎగ్జామ్స్ రాశాడు, 5 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడండి, ఒక్క సబ్జెక్టు పాస్ అయ్యాడు హిందీలో, అది కూడా 21 మార్కులతో. మరి ఆ అబ్బాయిని సప్లిమెంటరీ కట్టించాలనే ఉద్దేశంతో ట్యూషన్ చేర్పిద్దాం, ఇక్కడ బాగుంటుందని నాకు కొంతమంది మిత్రులు చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. కానీ మిమ్మల్ని చూసినాక నాకు ఆశ్చర్యం వేసింది, మా మిత్రులు కరెక్ట్గానే చెప్పారా లేదా అని డౌట్గా ఉంది.
అని అంటూ కొంచెంసేపు మాట్లాడి, అయితే ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నాకు ఈ అనుమానాలన్నీ నివృత్తి అయిపోయినాయి, మీరు అంత సమర్థులని నమ్మకం ఏర్పడింది. మరి మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నాను. చాలా నాటీ ఫెలో, చాలా గొడవ చేస్తాడు, ఇసిగిస్తాడు రకరకాలుగా. మరి మీరు ఎట్లా పడతారో ఏమో, వాడిని ఒక దారికి తీసుకురండి అంటూ అప్పచెప్పి వెళ్ళారు. కేవలం ఒక 3 రోజుల్లోనే నేను మళ్ళీ వాళ్ళ నాన్నగారిని పిలిపించాను. ఆయన రావడమే, పెట్టాడా మా అబ్బాయి ఏదన్నా గొడవ తీసుకొచ్చాడా, మళ్ళీ నన్ను అమ్మటే పిలిపించారు అని అంటూ వచ్చారు లోపలికి. లేదండి, ఆ ఒక్క సబ్జెక్టు కూడా తీసేద్దాం, ఫ్రెష్గా మళ్ళీ 10th కట్టిద్దాం మీ అబ్బాయి చేత, 10th చక్కగా పాస్ అవుతాడు, ఏం భయం లేదని అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటూ మాట్లాడి సరే అని అప్పచెప్పి వెళ్ళాడు ఆయన. కానీ అతను చివరికి వచ్చిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చే రోజున, అప్పట్లో న్యూస్ పేపర్లో వచ్చే రిజల్ట్ పొద్దునపూట స్పెషల్ ఎడిషన్లో చూసుకునేవాళ్ళం అందరం. మరి ఆ స్పెషల్ ఎడిషన్ 10:30కి రిలీజు, 10:30కి 11 గంటలకి పేపర్ వస్తుందని తెలిసి నేను పేపర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను ఈ రిజల్ట్ చూసుకోవడానికి. నేను వెళ్తుంటే నాకు ఎదురయ్యి, సార్ నేను వస్తాను మీతో పాటు అని తన వెనకాల వచ్చి, ఆ రోజు నా పేపర్ కొన్న తర్వాత రిజల్ట్ చూసుకుని ఆ నడి రోడ్డు మీదకి వెళ్ళి డ్యాన్స్ వేస్తూ చిందులు వేస్తూ ఆనందం ఇప్పటికీ నాకు ఆ కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. మరి అటువంటి ఎన్నో సంఘటనలు, పిల్లలు మీరందరూ పేరెంట్స్ చెల్లించే ఫీజుల్లో మాకు ఆనందం ఉండదు. మరి అటువంటి విజయాలు సాధించినప్పుడే మాకు నిజమైన ఆనందం. మరి అటువంటి ఆనందాలన్నింటినో 25 సంవత్సరాల్లో మా ఫ్యూచర్ పాత్ నాకు మిగిల్చింది. మరి అదేవిధంగా ఒక విద్యార్థి, చాలా బాగా చదివే పిల్లవాడు, వాళ్ళ నాన్నగారు చాలా చిన్న స్థాయి వ్యక్తి, డీసెంట్ రోడ్లో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటా ఆయన ఆ పిల్లల్ని పోషిస్తూ ఉండేవాడు. ఆయన ఆ పిల్లవాడికి మరి చదువు చెప్పించలేను, నాతో పాటు ఏదో షాప్లో అతనికి ఏదైనా ఉద్యోగం చూస్తాను, నా వల్ల కాదు అని చెప్తే, కాదని చెప్పని ఆయనతో ఒప్పించి వాళ్ళని ఒక 200 రూపాయలు చెల్లించాను చాలని తీసుకొచ్చి 200 రూపాయలతో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కట్టించి పాలిటెక్నిక్లో మంచి సీట్ తీసుకొచ్చుకున్నాడు ఆ బాబు, తనే కార్తీక్. మరి ఆ పాలిటెక్నిక్ పూర్తి చేసి ఆ తర్వాత దాంట్లో మెరిట్ వచ్చి సాధించి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్లో కూడా మంచి మెరిట్ సాధించి ఈ రోజున ఐఈఎస్ అయ్యాడు. మరి అది మాకు చాలా గర్వకారణం. ఐఈఎస్గా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పూర్తి చేసి ముంబైలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. మరి అట్లాంటి వ్యక్తుల్ని ఎంతోమందిని, అలాగే ఇంకొక అమ్మాయి కాదర్ బి అని ఒక అమ్మాయి, ముస్లిమ్స్, సహజంగా ముస్లిమ్స్ ఏంటంటే ఎక్కువ చదివించరు ఆడపిల్లల్ని పైపెచ్చు, అటువంటిది వాళ్ళ ఇంట్లో కూడా అదే విధంగా చదివించడం 10th చాలని చెప్పని ఆపితే కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి ఆ అమ్మాయితో కూడా చదివించే ఏర్పాటు చేయిస్తే ఆ అమ్మాయి కూడా అట్లాగే పాలిటెక్నిక్ చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసి ఈ రోజున ఒక మంచి జాబ్ R&Bలో చేస్తుంది. మరి అదేవిధంగా విజయలక్ష్మి అని ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయిని అంతే ఇంట్లో వాళ్ళు చదవద్దు అని ఆపితే వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళతో పై చదువులు చదివించేటట్టుగా అమ్మాయిని ప్రోత్సహించి ఆ అమ్మాయితో పై చదువులు చదివిస్తే ఈ రోజున రైల్వేలో ఒక పెద్ద ఆఫీసర్ అయింది. మరి ఇటువంటివన్నీ కూడా ఎన్నో విజయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మరి ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చింది మీరే. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ అందరి ఆదరణ ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సంవత్సరాలు ఇలాగే విజయవంతంగా పూర్తి చేసుకొని మరింతమంది బాధ్యతాయుతమైనటువంటి చక్కటి పౌరుల్ని దేశానికి అందించే అవకాశం నాకు కల్పిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, మన ఫ్యూచర్ పాత్ ఇదే విధంగా స్వర్ణోత్సవాన్ని కూడా మీ అందరి సహకారంతో జరుపుకుంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ తల్లి కొలువై ఉన్న పవిత్ర కృష్ణానదీ తీరాన ఉన్న విజయవాడలో 1971వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన శ్రీ మామిడి రంగారావు, శ్రీమతి కనకదుర్గా భవానీ గార్ల జ్యేష్ఠ పుత్రుడిగా జన్మించారు శ్రీ మామిడి శ్రీనివాసరావు గారు. చిన్నప్పటి నుంచి చదువు పట్ల ఉన్న ఆసక్తితో ప్రాథమిక విద్యను అమలీ ఇంగ్లీష్ మీడియం నందు, హైస్కూల్ విద్యను బిఎస్ విద్యామందిర్ హైస్కూల్ నందు, ఇంటర్మీడియట్ విద్యను జ్యోతి కళాశాల నందు
మరియు పిబి సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు శ్రీ మామిడి శ్రీనివాసరావు గారు. మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే. మరి అలాంటి విద్య ఎక్కడ దొరుకుతుంది? పాఠాలు ఏ బడిలో అయినా చెబుతారు. బెత్తం పట్టుకొని బెదిరిస్తే ఏ విద్యార్థి అయినా బట్టి పడతాడు. అలా చదివిందంతా పరీక్ష పేపర్ మీద పెట్టేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. కాని వ్యక్తిత్వాన్ని నిర్మించే బడులు, విలువల్ని బోధించే పాఠాలు ఎక్కడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా తను చదువుకున్న చదువుకు సార్థకత చేకూర్చాలని, నేర్చుకున్న విద్యను నలుగురికి పంచాలి అనే ఉన్నతమైన ఆలోచనలతో 1994వ సంవత్సరంలో ఆవిర్భవించిన విద్యా సంస్థే ఫ్యూచర్ పాత్. పేరులోనే భవిష్యత్తు బాటను ఇముడ్చుకున్న ఫ్యూచర్ పాత్ విద్యా సంస్థ 7 పదుల విద్యార్థుల సంఖ్యతో కేదారేశ్వరపేట 5వ లైన్లో తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాలగా ప్రారంభమైంది. నాటి నుండి మామిడి శ్రీనివాసరావు గారి విశేష కృషి, పట్టుదల పాఠశాలను అభివృద్ధి బాటలో నడిపించాయి. ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు సహజం. వాటినెదుర్కొనే నేపథ్యంలో నీతి నిజాయితీ ఏమాత్రం వదలరాదు అనే తలంపును ఆయుధంగా చేసుకుని పాఠశాలను విద్యార్థి శ్రేయస్సు దిశగా నడిపారు. ఆ తరువాత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యాబోధన పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మార్చారు. 2004-05 విద్యా సంవత్సరంలో కేదారేశ్వరపేట 2వ లైన్ నందు సొంత మెయిన్ క్యాంపస్ ని స్థాపించడమైనది. ఇక్కడ 5 నుండి 7వ తరగతి వరకు, 0 లైన్లోని మరొక క్యాంపస్లో 8 నుండి 10వ తరగతి వరకు స్థాపించడమైనది. ధర్మబద్ధంగా, సత్యబద్ధంగా, విద్యాబోధనలో ఎక్కడా రాజీపడని విధంగా మెరుగైన విలువలతో కూడిన విద్యనందిస్తూ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ముందడుగు వేస్తూ విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తోన్న విద్యా సంస్థగా నిలిచింది ఫ్యూచర్ పాత్. మా స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ 1994, 25 ఇయర్స్ అయిన కారణంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. 1997లో మ్యారేజ్ అయింది. ఆ టైంకి 200 మెంబర్స్ దాదాపు అంతమంది ఉండేవాళ్ళు. ఒక సమయంలో నేను చిన్నగానే ఉంది కదా, ఎట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇందులో అయితే జాబ్, గవర్నమెంట్ జాబ్ అయితే సెక్యూరిటీ ఉంటుంది కదా అని సార్ గారిని జాబ్ చూసుకోవచ్చు కదా అని అంటే, జాబ్ కంటే నాకు స్కూల్ డెవలప్ చేయమని చేసుకుని 10 మందికి ఉపాధి కల్పిస్తే ఆ సాటిస్ఫాక్షన్ కావాలని నా గోలు. నేను ఇందులోనే డెవలప్ చేసుకుంటాను, ఇలాగే ఉంటాను అని చెప్పడం జరిగింది. ఇక నేను కూడా ఆయనతో పాటే నా జర్నీ 22 ఇయర్స్ నుంచి అలాగే కొనసాగిస్తూ ఉన్నాను. 1999లో ఒక బాబు, 2002లో ఇంకొక బాబు, ఇద్దరు బాబులు ఉన్నారు మాకు. ఆ బాబులని ఇద్దరిని కూడా మేము ఈ స్కూల్లోనే చదివించాం. ఆ స్కూల్ డెవలప్మెంట్కి కృషి చేసిన ఓల్డ్ స్టాఫ్ మెంబర్స్, ఇప్పుడున్న స్టాఫ్ మెంబర్స్కి, సపోర్టర్స్కి ఫైనాన్షియల్గా కానీ ఇంకా అదర్ ఏ విధంగా సపోర్ట్ ఇచ్చినా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సిల్వర్ జూబ్లీ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. విద్యార్థుల వయసును, చదివే తరగతుల్ని, వారు విద్యనభ్యసించే స్థలం ప్రభావితం చేస్తుంది. అందుకు అనుగుణంగా నర్సరీ నుండి 4వ తరగతి వరకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మ ఒడి క్యాంపస్ ని 2009లో స్థాపించడమైనది. పేరులోనే మమతను ఇముడ్చుకున్న అమ్మ ఒడిలో నర్సరీ పిల్లలు హాయిగా సెదదీరి ఆటపాటలతో మేము బుడుగులం అంటూ విద్య వైపు వారి బుడిబుడి అడుగులు వేస్తూ చక్కగా అభినయిస్తూ రైమ్స్, రంగుల ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నట్లు డ్రాయింగ్స్, మా చిన్ని మెదడులో బోలెడు ఆలోచనలంటూ ఓరల్ లెర్నింగ్, మెదడుకు మేతలా పజిల్ గేమ్స్, బ్లాక్ బిల్డింగ్స్ తో వారికి అమ్మ ఒడిని, ఇంటిని మరిపిస్తుంది అమ్మ ఒడి ప్లే స్కూల్. కిండర్ గార్టెన్ సెక్షన్ విద్యార్థులు మేమేం తక్కువ కాదు అంటూ రైడింగు, రీడింగే కాదు, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా కూడా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు అనే విధంగా ప్రతి సాటర్డే స్పెషల్ యాక్టివిటీస్ తో మురిపిస్తారు. ప్రైమరీ సెక్షన్స్ కొస్తే మరెక్కడా లేని విధంగా 3వ తరగతి నుండే కర్సివ్ హ్యాండ్ రైటింగ్, క్రమశిక్షణతో కూడిన విద్య, డ్రాయింగ్, రీడింగ్ స్కిల్స్ ని పెంచే లైబ్రరీ పీరియడ్స్ మొదలైనవి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతున్నాయి.
Namaste, I am Jyotika. I am from 4th standard. I am studying here from LKG onwards because here our teachers take good care of us and teach us good manners. We enjoy our studies as we have activity and playway method of education, so we never get bored. We have lot of fun in celebrating festivals. We celebrate national and religious festivals. We have co-curricular activities like judo, chess, dance and music classes. Library games period. I enjoy reading stories in library period. So I am very happy to be a student of Future Path School. Thank you. పాఠ్యాంశాలను యాక్టివిటీస్ బేస్ పై నేర్చుకుంటే వాటిని గుర్తుంచుకోవడం కాకుండా పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకుంటారు చిన్నారులు. ఇదే తలంపుతో అన్ని పాఠ్యాంశాలను ఉదాహరణలతో సహా యాక్టివిటీస్ తో నేర్చుకునే విధానం విద్యార్థులను ముందుకు నడిపిస్తోంది. I am SK Muskan. I am studying 7th Sparkle. I am feeling proud to be a student of Future Path. Here we learn many morals and ethics. ఫ్యూచర్ పాత్ విద్యా సంస్థలో జీవిత ధ్యేయానికి బాటను చూపుతూ పాఠ్య బోధన ఉంటుంది. 6వ తరగతి నుండి ఐఐటి ఫౌండేషన్ విద్యార్థుల మెదడును మరింత పదునెక్కిస్తుంది. 7వ తరగతి నుండి మ్యాథ్స్ 0 పీరియడ్ బోధన వారి భవిష్యత్తుకు మరొక చక్కని బాట అనొచ్చు. విద్యార్థులంతా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. జీరో లేన్ క్యాంపస్ అత్యంత కీలకమైన తరగతులు 8, 9, 10వ తరగతి విద్యార్థి దశలో భవిష్యత్తుకు అతి ముఖ్యమైన మెట్టు. అది ఎక్కడానికి ఇరువైపులా చేయుతనిచ్చే 2 స్తంభాల్లాంటివి 8, 9 తరగతులు. ఉపాధ్యాయుల నిరంతర శ్రమ, కృషి వారిని విజయ పథం వైపు నడిపిస్తోంది. వారికి సాంఘికంగా నైతిక విలువలతో కూడిన విద్యనందించడమే ఉపాధ్యాయుల ధ్యేయం. అందుకే 10వ తరగతి లెక్కల చిక్కుముడులు విప్పే బాధ్యత ప్రధానోపాధ్యాయులైన మామిడి శ్రీనివాసరావు గారే స్వయంగా స్వీకరించడం విద్యార్థుల పట్ల ఆయన వ్యక్తిగత శ్రద్ధేమిటో తెలియజేస్తుంది. అలాగే సైన్స్ పాఠాలను ప్రయోగాలతో చూపడం, ఇంగ్లీష్ 1 మార్కులు సాధించే సబ్జెక్టుగా మాత్రమే కాకుండా భవిష్యత్తు బాటకు దారి చూపే దీపం వంటిది అనే తలంపుతో తెలుగు, హిందీ లాంగ్వేజెస్ ఏమాత్రం తీసిపోకుండా, అలాగే సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్టులు కేవలం మార్కుల కోసం కాదని 10వ తరగతి తర్వాత కూడా వారికి ఉపయోగపడేలా బోధించే 10th క్లాస్ ఫ్యాకల్టీ ప్రతి సంవత్సరం ప్రతి బ్యాచ్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని యజ్ఞంలా పూర్తి చేస్తారు అనడం అతిశయోక్తి కాదు. అందుకే 10th క్లాస్ రిజల్ట్స్ లో 100% ఉత్తీర్ణత, అలాగే గ్రేడ్ పాయింట్స్ లోను 10/10 GPA. Hello, good evening all of you. I am Siraz Ahmed. I am an English faculty here. Teacher profession, it has been continued for the last 12 years. I have been in interaction with our Sir Mamidi Srinivasarao Garu for the last 10 to 12 years. Sir is always in the search of quality of every subject. I think it was in 2008, he gave me an opportunity to teach the communication skills to all the teachers of Future Path institutions. I am very grateful to sir. And to me personally, Srinivasarao sir is a visionary. He has a vision. Through this school, he would like to serve the society. He has been very successful in his mission, and this is 25th year of his mission, and I heartfully congratulate all the teachers and all the students on the occasion of this Silver Jubilee celebrations. I would like to be part of this. I feel very fortunate and privileged to be a teacher here, and I once again congratulate the correspondent Srinivas Garu for giving me this opportunity and for his successful role in the society as a visionary. And not only this institution, he is doing service to the society through Vasavi Club, and he has conducted many programs of service to the poor, to the students and to the needy, and he always expresses that wish in his talks to us, and I once again congratulate him, and I convey my thanks to be a part of this occasion. Thank you very much. ఫ్యూచర్ పాత్ పై ప్రజలు చూపించిన నమ్మకం అపారం. ఆర్థిక క్రమశిక్షణ, అంకిత భావం ఈ 2 ఫ్యూచర్ పాత్ కి ఓ మంచి బాట.
అందుకే నిత్యం కొత్తదనం కోసం తపన, నిజాయితీతో కూడిన నిర్వహణతో 2012-13 విద్యా సంవత్సరంలో రాజరాజేశ్వరి పేటలో అత్యాధునిక హంగులతో స్థాపించడం జరిగింది. ఈ విద్యా సంస్థ శ్రీమతి మాధురి గారి పర్యవేక్షణలో నిర్వహించబడుతోంది. ప్రధానోపాధ్యాయులు మామిడి శ్రీనివాసరావు గారి ఆలోచనలను, ఆదేశాలను పాటిస్తూ ఆంగ్ల బోధన ఒక సబ్జెక్టులా కాకుండా విద్యార్థి ఆహార్యంలో భాగంగా బోధించే విధానమైన కరాడీ పాత్ ఎల్కేజీ నుండి 2వ తరగతి వరకు, అలాగే 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు వెర్సటైల్ వారి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రోగ్రాంలు, అలాగే గతంలో ఫాలో అయిన మాతృశ్రీ, ఎక్సీడ్, ఐమాక్స్, అబాకస్ మ్యాథ్స్ ని కూడా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఘనత ఫ్యూచర్ పాత్ది. ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఈ 25 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు, టీచర్స్కు, ప్రిన్సిపల్ సార్కి, మేడం గారికి, వారందరికీ పేరెంట్స్ తరఫున శుభాభినందనలు. మాకు 2 అమ్మాయిలు. ఈ 25 ఇయర్స్ నుంచి కూడా సార్ నేను 12 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చూస్తున్నాను. మా పిల్లలు ఎల్కేజీ నుంచి కంటిన్యూగా 10th క్లాస్ కంప్లీట్ చేశారు. ఇంకో అమ్మాయి 9th క్లాస్ కంప్లీట్ అవుతుంది. బాగా ఎడ్యుకేషన్ బాగుంది. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు సారు. సరే బాగుంది. చాలామంది కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మంచి శ్రద్ధ తీసుకుంటారు. ఎక్కడ ఏ పోటీలకు వెళ్ళినా సరే మన స్కూల్ పిల్లలు మంచి ప్రైజెస్ తీసుకొని వస్తున్నారు. ప్రతి ఏటా బాలోత్సవంలో అకాడమిక్, కల్చరల్ ఇలా పోటీ ఏదైనా విజయం సాధించడంలో ఫ్యూచర్ పాత్ది ఓ సంచలనం. కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో భాగంగా జూడో, చెస్, డాన్స్ లో విద్యార్థులకు మానసికంగా, శారీరకంగా, విద్యాపరంగా మంచి నైపుణ్య శిక్షణ, అలాగే ఫిబ్రవరి 28న జరిగే సైన్స్ ఫేర్లో, డిసెంబర్ 22న జరిగే మ్యాథ్ డేలో విద్యార్థులు చిన్ని సైంటిస్టుల్లా, చిన్ని మ్యాథమెటిషియన్స్లా తల్లిదండ్రుల్ని మురిపిస్తున్నారు. I'm the student of Future Path School. After that, I worked the same classes and same school as an English teacher. But as of today, I am a teacher in this same institution. But really, it's not a normal for the kid to join in the same school where they studied. But I did it. The students and everyone has on-building relationship with the students. It's really come back to me to join in the school again. It's a great thing, and I really privileged to join in this institution. It's a blessed thing for me to join. Yes, actually blessed is a word that describes my experience with Future Path School. ఫ్యూచర్ పాత్ స్థాపించిన ధ్యేయానికి, శ్రమకు మరో నిదర్శనం ప్రతి సంవత్సరం సాధించే 10వ తరగతి ఫలితాలు. సిసిఈ విధానమైన, జిపిఏ విధానమైన ఎందులో అయినా తీసిపోము అని 100% ఉత్తీర్ణత, అలాగే జిపిఏ 10కి 10 సాధించి తనకు తానే సాటి అని నిరూపించుకున్న విద్యా సంస్థ ఫ్యూచర్ పాత్. నా పేరు హరిబాబు. నేను ఈ స్కూల్లో 2nd క్లాస్ నుంచి చదువుతున్నాను. ప్రతి కాంపిటీషన్స్కు మా కరస్పాండెంట్ సారు ప్రోత్సహిస్తూ వస్తారు. ఏ కాంపిటీషన్కైనా తానే ముందుండి అన్నీ ఖర్చు చేసి డబ్బులు తానే పెట్టుకొని పంపిస్తారు. వేరే స్కూల్స్ వాళ్ళు, పెద్ద స్కూల్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ టీచింగ్ బాగుంటుంది, డిసిప్లిన్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయని వచ్చి ఇక్కడ చదువుకోవడం కూడా చేస్తూ ఉంటారు. ప్రతి సబ్జెక్ట్లోనూ మాకు అన్నీ అనుకూలంగానే ఉంటాయి. విద్యార్థులకు సంపూర్ణాత్మక విద్యను అందించి ఒత్తిడి లేని సృజనాత్మక విద్యను అనుభవం, అర్హత కలిగిన ఉపాధ్యాయులచే అందిస్తూ కేవలం మార్కుల కోసమే కాకుండా వ్యక్తిత్వ వికాసంతో కూడిన గుణాత్మక విద్యను భవిష్యత్తు పోటీ ప్రపంచంలో ఘన విజయాన్నందుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతోన్న మామిడి శ్రీనివాసరావు గారు ఎన్ని విజయాలు వచ్చినా, ఎన్ని సత్కారాలు తమను వరించినా సాధించిన దానితో ఎప్పుడూ పొంగిపోలేదు, సంతృప్తి పడలేదు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీవల్లి. ప్రెజెంట్ 10th చదువుతున్నాను. మన స్కూల్ గురించి చెప్పడం అంటూ వస్తే పేరులోనే ఉంది ఫ్యూచర్ పాత్ అని. అండ్ ఇక్కడ చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా దాన్ని చాలా బాగా ప్రూవ్ చేసి వెళ్ళారు. ఇక్కడ చదువుకుంటే గ్రేట్ ఫ్యూచర్ ఉంటుందని. నేను నా చైల్డ్హుడ్ మొత్తం ఈ స్కూల్లోనే కంప్లీట్ చేశాను. సరిగ్గా మాటలు కూడా రాని ఏజ్లో ఇక్కడికి వచ్చి ప్రెజెంట్ మీ ముందు ఇట్లా మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఉన్న టీచర్స్ ఏ రేంజ్లో మాకు ఎడ్యుకేషన్ నేర్పించారు అనేది యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్. ఎక్కడెక్కడో ఇన్స్పిరేషన్స్ తీసుకోవసరం లేదు. ఏ స్టేజ్లో మనం స్టార్ట్ చేశారో ఈ స్కూల్ మనందరికీ తెలిసిందే.
ఈరోజు మనందరినీ ఇక్కడ ఇలా గ్యాదర్ చేశారు అంటే ఆయన కష్టం ఎలాంటిది అనేది మనం చూడొచ్చు. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఐ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ పర్సన్. అండ్ ఇంకా నాట్ ఓన్లీ 25th యానివర్సరీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకా మా స్కూల్ అని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఎంతో మంది విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం, వారి బంగారు బాట కోసం అదే తపన, అదే ఒక తపస్సు, నిరంతరం పనిలోనే మునిగే మామిడి శ్రీనివాసరావు గారికి అందిన పురస్కారాలు. ఫ్యూచర్ పాత్ విద్యా సంస్థ స్థాపకులు, ప్రధానోపాధ్యాయులు అయిన శ్రీ మామిడి శ్రీనివాసరావు గారు సెప్టెంబర్ 5, 2018లో జిల్లా విద్యాశాఖ వారిచే ఉత్తమ ఉపాధ్యాయులుగా మరియు అక్టోబర్ 5, 2018లో విసిఎస్ అండ్ టిఏ వారిచే ఉత్తమ ఉపాధ్యాయులుగా గౌరవ పురస్కారాలు పొందారు. ఇలాంటి ఎన్నో పురస్కారాలు, అవార్డులు ఫ్యూచర్ పాత్ ని ది బెస్ట్ గా నిలిపాయి అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. కేవలం విద్యాబోధనే కాకుండా సమాజం పట్ల సామాజిక బాధ్యతను విద్యార్థుల్లో పెంపొందించేందుకై స్వయంగా తాను జన విజ్ఞాన వేదిక, ఏఐఎంఈడి వంటి సామాజిక సంస్థల్లో సేవలందిస్తూ ప్రజల్లో విజ్ఞానాన్ని పెంచే ఎన్నో కార్యక్రమాల్లోనూ, వాసవి క్లబ్ వంటి సేవా సంస్థల్లో ఒక కార్యకర్తగా సభ్యత్వం స్వీకరించి జిల్లా గవర్నర్గా ఎదిగి సమాజ సేవ మరియు నాయకత్వ లక్షణాలు ఎలా పెంచుకోవాలో విద్యార్థులందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు కూడా తమ చేతనైన సేవను చేస్తూ విద్యార్థుల్ని కూడా ఇందులో భాగస్వాముల్ని చేస్తున్నారు. ముందుగా మా ఫ్యూచర్ పాత్ స్టాఫ్కి, మేనేజ్మెంట్కి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ మా స్కూల్ రజతోత్సవ శుభాకాంక్షలండి. నేను ఇక్కడ చదువుకోవటమే కాదు, నేను ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నానండి. ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇంకా గర్వంగా చెప్పుకోగలిగే విషయం ఏంటి అంటే నా పిల్లల్ని కూడా నేను ఇక్కడే చదివిస్తున్నాను. అసలు నేను ఈ ప్రొఫెషన్కి రావడానికి ముఖ్య కారకుల్లో సార్ కూడా ఒకళ్ళు. నేను ఆయన నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రొఫెషన్, ఒక ఫ్యూచర్ జనరేషన్ని బిల్డప్ చేసే ప్రొఫెషన్ అనేది నాకు ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైంది. మామూలు స్టడీస్ సిలబసే కాదు, సిసిఈ ప్యాటర్న్ కూడా మేము చాలా బాగా లీడ్ చేయగలుగుతున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ సార్ అండ్ మేనేజ్మెంట్ అందరి సపోర్ట్ వల్ల. సో ఈ రజతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నేను కూడా ఈ సంబరంలో ఒక భాగస్వామిని అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. చివరిగా అందరికీ రజతోత్సవ శుభాకాంక్షలు. నేను ఇక్కడ స్టార్టింగ్ 1999లో వచ్చాను స్టడీ అవర్స్కి. ఆ నెక్స్ట్ ఇయరే 2000లో నేను క్లర్క్గా జాయిన్ అయ్యానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కంటిన్యూగానే ఉన్నాను. వేరే చోటుకి వెళ్ళి చేద్దాం అనే ఆలోచన అయితే రాలేదు. ఎందుకంటే ఇక్కడ మేనేజ్మెంట్ కానీ పేరెంట్స్ కానీ నాకు కంటికి కనిపించిన ఆస్తి అండి, గుడ్ విల్. అలాగే సార్ హెల్పింగ్ నేచర్ కానీ అది అందరికీ తెలియదండి, చెప్తేనే తెలుస్తుంది. ఎక్కువ మాకు తెలుస్తుంది, ఆఫీస్లో ఉంటాం కాబట్టి సార్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది. నాకు ఒక పాప అండి, ఆ పాపను కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను. ఇక్కడ చదువుకున్న పిల్లల్లో ఎంతోమంది డాక్టర్స్ గాను, యాక్టర్స్ గాను మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యారు. 1994వ సంవత్సరంలో సుమారు 60 నుంచి 70 మంది విద్యార్థులతో మొదలుపెట్టిన ఈ విద్యా సంస్థ ప్రస్తుతం 1150 మంది విద్యార్థుల సంఖ్యకు చేరుకుంది. సంఖ్య మారినా ధ్యేయం మారలేదు. అవే విలువలు, అవే క్రమశిక్షణ, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల కృషి విద్యార్థులను కొత్త తరాలకు అనుగుణంగా నడిపిస్తోంది. నమస్తే అండి, నా పేరు వల్లి అండి. నేను ఇక్కడ 2009లో ఫస్ట్ క్లాస్ మదర్ టీచర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇది నా 10th ఇయర్ అండి. ఇక్కడ యాజ్ ఎ టీచర్గా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉందండి. ఎందుకంటే మనం డబ్బుల కోసం చేయడం వేరు, సాటిస్ఫాక్షన్తో జాబ్ చేయడం వేరు. నేను చేసే వృత్తిలో నాకు ఎవ్రీడే సాటిస్ఫాక్షన్ ఉందండి. ఇక్కడ టీచర్గా చేసేటప్పుడు చిన్నపిల్లలతో మనం వాళ్ళ విధానంలోకి మారి వాళ్ళకి పాఠాలు చెప్పాలని ఉంటుంది. ఆ విధానంలో మార్పుల కోసం ఇక్కడ మేము ప్రతి ఇయర్ ఒక సిస్టమాటిక్ వేలో వెళ్తుందండి ఇక్కడ స్కూల్. నమస్తే అండి, నా పేరు రమాదేవి.
నేను ఈ ఫ్యూచర్ పాత్ స్కూల్లో 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే బట్టి విధానం కాకుండా మా యాక్టివిటీస్ బేస్ రూపంలో జరుగుతుందండి. అలా యాక్టివిటీస్ రూపంలో చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల పిల్లలకు కూడా త్వరగా రీచ్ అవుతుంది. అలా ఆ యాక్టివిటీస్ బేస్ రూపంలో చెప్పడం వల్ల పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. అలా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రకమైనటువంటి విద్యా విధానం వల్ల పిల్లలు కూడా రెగ్యులర్గా స్కూల్కి రావడానికి ఇష్టపడతారు. అలాగే ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చేంజెస్ వస్తున్నాయండి. దానికి అనుగుణంగా మా ప్రిన్సిపల్ సార్ గారు మాకు ట్రైనప్ చేస్తారు. మమ్మల్ని సార్ యొక్క సలహాలు సూచనలకు అనుగుణంగా మేము వర్క్ చేయడం జరుగుతుందండి. అలాగే మా ఇన్ఛార్జ్ మేడం ఒక సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళ యొక్క సపోర్ట్తో మేము సక్సెస్ సాధిస్తున్నామండి. ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్లో మేము కూడా పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫ్యూచర్ పాత్ స్కూల్లో మా ఇద్దరు పిల్లలు 9th క్లాస్ చదువుతున్నారండి. ఇప్పుడు 25 వసంతాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉందండి. కంటిన్యూగా మా పిల్లలకు కూడా అక్కడ 10th వరకు చదివించుకోవాలని మేము ఆశిస్తున్నామండి. అన్ని అదర్ యాక్టివిటీస్లో మా పిల్లలు పాల్గొంటారండి. అందులో స్టాఫ్ టీచర్స్ అందరూ చదువు బాగా చెప్తారండి. మా అమ్మాయి చెస్ కూడా నేర్చుకొని అందులోనే ప్రైజెస్ అవి తెచ్చుకుందండి. 50 ఇయర్స్ ఇంకా ఎన్నో వసంతాలు సార్ వాళ్ళు చేసుకోవాలని మేము ఆశిస్తున్నామండి. అప్పుడు నాకు ఎవరో ఆ సార్ ఎవరో తెలియదు, స్కూల్ ఏంటో తెలియదు. మా అన్నయ్య పిల్లలు ఎలా చదువుతున్నారని మా వదిన చెప్తే వెళ్ళి అడిగితే బాగా చదువుతున్నారని ట్యూటోరియల్ అండి. 72 మెంబర్స్ పిల్లలతో ఉండేదండి ముందు స్కూలు. అలాగా ఇలా దినావిగా అభివృద్ధి చెందండి స్కూలు. ఇన్ని బ్రాంచెస్ పెట్టారండి. ఫీజులు కూడా సార్ దగ్గర చాలా తక్కువ అండి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సార్ దగ్గర. అందువల్ల మా ఈ ఏరియా కేద్రాస్పేటలో మేము ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి ఇక్కడ. ఈ స్కూల్లోనే అందరూ పిల్లలకి ఈ లొకాలిటీలో ఉన్న అందరూ కేద్రాస్పేట వాళ్ళంతా ఆ స్కూల్లోనే చదువుతున్నారండి పిల్లలు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడానికి సూపర్ కిడ్, బ్యాడ్జెస్ వంటి వాటిని కొలమానంగా ప్రతి సంవత్సరం క్యాంపస్ కి ఒక విద్యార్థి చొప్పున ఉచిత పుస్తకాలు అందించడం, వివిధ పోటీల నిర్వహణల్లో బహుమతులు అందజేయడం విద్యార్థుల్లో మరింత స్ఫూర్తిని పెంచుతోంది. I was elected as the Super Kid of the year 2017-18. So I was awarded the complete academic year books by our principal sir. అలాగే మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా విద్యార్థుల సమక్షంలో ప్రతి పండుగను ఉత్సాహంగా జరపడం అనేది వారి శిక్షణా పుస్తకంలో సంస్కృతుల పేజీని కూడా నింపుతోంది. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ ని ఓపెన్ ఛాలెంజ్ చేసిన ఘనత ఇంగ్లీష్ డే ఫ్రైడే ద్వారా నిరూపించుకున్నారు మన ఫ్యూచర్ పాత్ విద్యార్థులు. ఇలా ఎన్నెన్నో జిల్లా రాష్ట్ర స్థాయిల్లో జరిగే పోటీల్లో కూడా ఫ్యూచర్ పాత్ విద్యార్థులు విజయాలను అందుకున్నారు.